అధ్యాయము 6వ వచనం నుండి 8 వరకు చదువుకుందాం. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనది మీరెరుగుదురా? మీరు పులిసిన పిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవులపై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వరింపబడను గనుక పాతదైన పులిసిన పిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించము. ఇంతటితో వాక్యం ముగింపబడింది. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చేసుకుందాం. వెండి బంగారుల కంటేనో గొప్ప ధనము మీ గ్రంథం మాకు దయచేసినావు కాబట్టి మీకనేక కృతజ్ఞతా స్తోత్రములు. మీరు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలని ఈ పుస్తకంలో ఇమిడ్చిన్నారు కనుక మీకు మా వందనము సమర్పించుకుంటున్నాము. ఆమేన్. అందరూ విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. దేవుడు ఆది అంతములేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా ప్రకాశిస్తున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషులుగా అనాథ బట్టి దేవుడుగా సంచరించు దివ్య బోధల మూలముగా అద్భుతములకు ఉపకారముల మూలముగా నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువపై వేసుకుని మరణమగుట మూలముగా ఆయన సమాధిలో మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగా తన నిజస్థితిని ప్రేమను వెల్లడించున్నాడు నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై జ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ సంఘమును తోడుకోవుటకు మేఘాశీలుడై మిగిలిన వారికి ఏడేండ్ల శ్రమ కలుగునని తరువాత అంత్యక్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదునని సాతాను వెయ్యేండ్లు బంధింపగా ఆ తరువాత ప్రభు భూమి మీద వెయ్యేండ్లు పరిపాలన చేయనని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు సాతాను విడిపింపగా అతడు భూమి మీదికి వచ్చి గోగు మాగోగు నన్ను పేరు గల సైన్యములను
ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోవునని క్రీస్తు అతనిని నరకములో పడవేయనని నమ్ముచున్నాను. ఆ తరువాత ఆయన అందరికి తీర్పు విధించునని అవిశ్వాసుల నరకములోకి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగము అవునని క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండనని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగా నుండి పని చేయుచున్నాడని ఈయన ఆ విషయంలోని దైవ గ్రంథము పురాతనలోనికి వచ్చిందని ఈయన వెలిగింపబడి ఆ గ్రంథం అర్థములను తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మ విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానంగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుత్థానము నిత్య జీవము కలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమస్త దానములకు కర్తవై నిత్యము మాతో ఉన్న మా తండ్రి, మీకు వందనములు. ప్రభువా, నీ సన్నిధిని చేరి నీ ఎదుట నిలువగా సహాయం చేయొచ్చు. ప్రియుడా, మన సైన స్థానము పచ్చని చోటు అను చెప్పబడిన మాట ప్రకారము పచ్చని చోటు అనబడిన నీ మందిరములో మేము నిలుచున్నాము కనుక ఈ పచ్చని చోటులో నిన్ను కలుసుకునడానికి చేరువచ్చిన మాకు అవసరమగు మేలు మేము పొందుటకు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించు. బోయాజు చెంతకు చేరిన రూతు ఎలాగూ ఫలించిందో అట్టి ఫలింపు వాక్యం ద్వారా మాకిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్ను ఓడించిన మిగిలిన పాపములను నీవే ఓడింతువు తెలుసునా. నిన్ను ఓడించిన మిగిలిన పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆవలకు చేరదవు తెలుసునా. అడ్డురారెవరునో తెలుసునా. హాయిగా నుందువు తెలుసునా. దైవ సాన్నిధ్యమునకు చేరి వచ్చిన వారై ఆయన కృపయందు భద్రము చేయబడి ఆయన మాట వినుటకు చేరువచ్చిన ప్రియమైన వారులారా, మనందరి యొక్క నిర్మాణకుడును మనందరి విమోచకుడైన ప్రభు మనలను ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చుట ద్వారా కావలసిన ఆశీర్వాదము మనెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనము
ధ్యానిస్తున్న ధ్యానాంశంలో గతమందు మనం ఒక మారు విన్నాము, దానిని మరొక మారు మనము వినవలసి ఉన్నది. ఏమనగా మనము చదువుకుని ఉన్న వాక్య భాగములను వివరించుటకు ముందు పరలోక రాజ్యమును గూర్చి యేసు ప్రభు శిష్యులు ప్రభువును అడుగుచున్నారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, దాని పని ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం యొక్క స్థితి ఏంటి అని ప్రభువును వారు అడిగినప్పుడు ప్రభు అట ఉపమానం లేకుండా వారికి ఏ బోధ చేయలేదట. ఏంటి ఉపమానం అనగా, భూలోక విషయాలను పరలోక విషయములతో పోల్చి అర్థమవు రీతిలో మాట్లాడితే ఉపమానం. అయితే ఈ ఉపమానముతో ప్రభు శిష్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. అది ఏమిటి అని మనం చూస్తే ఆ అర్థమవు రీతి ఏమనగా, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పులిసిన పిండిని పోలి ఉన్నది అన్నారు ప్రభు. అనగా ఒక స్త్రీ అట పరలోక రాజ్యాన్ని తీసుకుందట. తీసుకుని ఈ పరలోక రాజ్యాన్ని నేను వృద్ధి చేస్తాను, నేను దీనిని వృద్ధి చేస్తాను కనుక నాకు ఇవ్వమని ఆమె తీసేసుకుంది. తీసుకుని ఆ పరలోక రాజ్యము వృద్ధి చేయడానికి ఎలా చేసిందట, 3 కొంచెముల మంచిపిండి ఉందంట. ఎమ్మా, ఈ 3 కొంచెముల మంచిపిండిలో ఈ 3 కొంచాల పిండి ఎక్కువ అవ్వాలి, వృద్ధి అవ్వాలని ఏం చేసిందంటే కొంచెము పులిసిన పిండిని కలిపిందట 3 కొంచాల పిండిలో. అయితే 3 కొంచెముల పిండి మంచిదే, దానిలో లోటేమీ లేదు. కానీ పులిసి పొంగు వరకు, అనగా మనము పిండి పులిస్తే వృద్ధి అవుతుందనే ఒక నమ్మకం ఉంటుంది పిండి. అందుకని ఇది వృద్ధి అవ్వాలని 3 కొంచెముల పిండిలో మంచి పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది అబ్బాయి పరలోకము అన్నారు. అర్థమైంది కదా. దీనిని కొందరు పరలోక రాజ్యాన్ని ఒక స్త్రీ తీసుకుంది కానీ పులిసి పొంగు వరకు అనే మాటలో కొందరి యొక్క వ్యత్యాసము లేదా బాధ ఏంటంటే, ఈ స్త్రీ మంచిది. ఏంటి మంచిది అనగా, ఇప్పుడు బేకరీ ఉంది, రొట్టెలు తయారు చేసేది. ఆ పిండి వృద్ధి అవడం వరకు ఏం చేస్తారు వాళ్ళు, కొంచెం పులపెడతారు. అది పులిస్తే ఎలాగైతే వృద్ధి అవుతుందో దేవుని రాజ్యం వృద్ధి అవ్వాలని ఈమె కూడా అలాగే చేసింది అన్నారు. కానీ తప్పుగా కనబడింది. ఏంటి అంటే, పులిసిన పిండి అనగా అర్థం ఏంటనగా పాతదైనటువంటి పులిపిండితోనైనను అన్నారు. అది చెబుతూ మరొక మాట ఏమంటున్నారంటే, దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా, అంటే మీరు కొత్త ముద్ద అవుటకి పాతదైన పులిపిండిని తీసి పారేయండి. మీరు కొత్త ముద్ద అవ్వాలనుకున్నారు కదా, మీరు కొత్తగా ఉండాలనుకున్నారు కదా. మీరు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి, ముందు పాతదైనటువంటి ఆ పులిపిండిని తీసేయండి. మీరు మంచోళ్ళు. ఈ మంచి పిండిలో పులిసిన పిండి కలిస్తే ఏమైపోతుంది, మొత్తంతా పాడైపోతుంది. కానీ పాడైపోతుంది కానీ ముందు దాన్ని తీసేయండి అన్నారు. కానీ ఇంకా పూర్తి వివరంలో ఇంకా క్లియర్గా మనం వినొచ్చు. అయితే ఇందులో చెప్పబడుతున్నది ఏంటంటే, అది తీసి పారవేయండి అనగా, ఇప్పుడు ఒక స్త్రీ తీసుకుని పరలోక రాజ్యాన్ని నేను వృద్ధి చేస్తాను అని ఈ మాట కనబడుతుంది కనుక ఇందులో తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే,
స్త్రీ అనగా ఇక్కడ నేను తీసుకుంటాను, నేను వృద్ధి చేస్తానన్న స్త్రీ ఉంది చూసారా, ఈ స్త్రీ ఎవరు కాదు, భ్రష్టత్వంతో కూడిన క్రైస్తవ సంఘం. భ్రష్టత్వంతో కూడిన క్రైస్తవ సంఘం. ఏంటి భ్రష్టత్వము అనగా, క్రైస్తవ సంఘము అంటే అందరికీ మంచి విషయాలే తెలుస్తాయి, కానీ మంచివే. కానీ భ్రష్టత్వముతో కూడిన క్రైస్తవ సంఘము అని అన్నాము కనుక, ఏంటి భ్రష్టత్వం అంటే, కొందరు మేము బాగున్నాము, బాగానే ఉన్నాము, మాకేమీ కొరత లేదు, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు, మేము తప్పు చేస్తే లేదా మేము చెడు చేస్తే దేవుడే మమ్మల్ని ప్రశ్నించేవారు కనుక మేము ఏ విధమైనటువంటి తప్పు చేసినా దేవుడు మమ్మల్ని ఊరుకోడు, మమ్మల్ని ఎప్పుడో ప్రశ్నించి మాకు జాగ్రత్త చెప్పేవాడు ఆయన. కనుక మా యందు ఏ లోటు లేదు, మేము గొప్పవారమే అని మురిసిపోయి లోకపు విధానంలో గడిపే క్రైస్తవ సంఘం. అందుకు ఒక ఉదాహరణ, గడిచిన దినముల్లో మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, నూతన సంవత్సరాలు చేసుకున్నాం. అలాంటి పండుగలు అందరూ ఆచరించారు, క్రైస్తవులు అందరూ. అయితే ఆచరించినటువంటి క్రైస్తవ పండుగలలో ఎవరు ఎంతవరకు ఆచరించారు మనము అనేది ప్రక్కన పెట్టండి, కానీ ఎంతవరకు దీన్ని ఆచరించారు, ఆచరించిన వాటిలో ఏది కరెక్టు, ఎంత ఆశీర్వాదం వచ్చింది ఇందులో అని మనం చూస్తే అంతా కూర్చునిగానే ఉంటుంది. ఎందుకనగా ఇది రోజు పండగ కనుక సంతోషంగా ఉండాలి. ఓకే, ఈ సంతోషం కావాలంటే ఏం చేయాలి, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుతాం. కానీ కొందరు నామకార్థ స్థితి కలిగిన వారు పండగ కనుక మనకు నచ్చిన రీతిలో ఉండాలి. కానీ నచ్చిన రీతిలో ఉండాలి. ఒక బంగారు తల్లి మన క్రిస్మస్ పండుగల గురించి మాట్లాడడానికి వెళ్తే, మన పండగ రోజుని ఆ అమ్మాయి బర్త్డే, వాళ్ళ ఆమె అంటది రేపు బర్త్డే కనుక మా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి సాయంకాలం లాగా తిరిగి వద్దాం. కానీ అమ్మాయి పుట్టినరోజు ధన్యకరం, దీర్ఘాయువు కావాలి. దీర్ఘాయువు కావాలంటే ఒక తల్లిగా నీ బిడ్డను నువ్వు ఎక్కడ పెట్టాలి, దేవుని సన్నిధిలో పెట్టాలి. కానీ దేవుడు ఆయుష్ ఇచ్చాడు కనుక బయటంతా తిరిగి వస్తాం. ఇప్పుడు ఇందులో వీళ్ళకి ఏ విధమైనటువంటి భయం ఉంది, లేదు. ఇక పురుషుల జతకు వస్తే పండగ కనుక ఏదైనా కొంచెం త్రాగాలి, మత్తుగా ఉండాలి, ఇదే సంతోషం. నా ప్రాణమా తినుము తాను, నీకేది కొరత లేదు. కానీ ఇప్పుడు తినుము త్రాగము సుఖించమంటే, ఇప్పుడు వాడు క్రైస్తవుడై ఉండి తాగుతున్నాడు, తింటున్నాడు, దొరుకుతున్నాడు కనుక నేను చేస్తే తప్పేంటి? ఇది భ్రష్టత్వంతో కూడిన సంఘం. కానీ ఈ భ్రష్టత్వంతో కూడినటువంటి సంఘము కనుక ఈ భ్రష్టత్వం అనేది ఎలా వస్తుంది అని అంటే, మనకు తెలియకుండానే ఈ భ్రష్టత్వం అనేది సొలొమోను అన్నారు కదా, బండ మీద సర్పము జాడ, నడి సముద్రంలో ఓడ జాడ, కన్యకతో పురుషుని జాడ ఎవరికి తెలియదు. కనుక పురుషునితో కన్యక జాడ ఆమె ఎలా వెళ్ళింది ఎవరికి తెలియదు. అలాగే బండ మీద సర్పం జాడ అది ఎలా నడిచిందో ఎవరికి తెలియదు. అలాగే మనకు తెలియకుండా మన భక్తి జీవితంలో తెలియనటువంటి రీతిగా భ్రష్టత్వం అనేది ప్రవేశిస్తూ ఉంది క్రైస్తవ సంఘంలో. కనుక ఇది ప్రవేశించింది కనుక పాలన్నీ మంచివే, కానీ అందులో పడకూడదు చిన్నది పడినా ఏమవుతున్నాయి, పాలన్నీ ఇరిగిపోతున్నాయి కదా. అలాగే ముద్దంతయు కూడా మంచిదే, కానీ అందులో ఉన్న కొంచెము పులిసింది ఏమవుతుంది,
అలాగే దైవజనుడు చెప్పారు, కొండకు చిన్న చిల్లున్నా నీరంతా ఏమవుతుంది? కారిపోతుంది. అలాగే భక్తి జీవితంలో చిన్ని లోటే కావచ్చు, కానీ ఆ చిన్ని లోటు ఏమవుతుందంటే పూర్తిగా భ్రష్టత్వంలోనికి, నాస్తికత్వంలోనికి నడిపిస్తుంది. కానీ నడిపిస్తూ ఉంది కనుక ఇప్పుడు ఈ స్త్రీ తెలివిగా ఏం చేసింది? పులిసి పొందు వరకు అంటే మామూలు ఆహారాన్ని అది వృద్ధి అవ్వాలని చెప్పి ఎలా చేస్తామో అలాగే ఇదే వృద్ధి అవ్వాలని చెప్పి ఈ స్త్రీ అట 3 కొంచెముల పిండిలో దాచిపెట్టింది కనుక ఈ భ్రష్టత్వంతో కూడిన ఈ సంఘం, ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే సంఘంలోని తెలియకుండానే ప్రవేశించి భ్రష్టత్వంలోనికి సంఘాన్ని నడిపిస్తుంది క్రైస్తవ సంఘం. అందుకు ఒక ఉదాహరణ ఏమనగా సొలొమోను అన్నారు కదా, సామెతలు 7:10లో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఏమనగా అంతటా వేశ్యావేశము వేసుకొనిన కపటము గల ఒక స్త్రీ వారిని ఎదుర్కొనేను అంటాడు. కానీ 7:10 కనుక అంతటా వేశ్యావేశము వేసుకొనిన కపటము గల ఒక స్త్రీ వారిని ఎదుర్కొనేను అన్నారు. కనుక వేశ్యావేశము వేసుకున్నదే కానీ ఈమె ఎవరు కాదు? చెప్పాలి, ఈమె వేశ్యావేశం మాత్రమే వేసుకుంది కానీ వేశ్య మాత్రం కాదు. అయితే అది వేశ్యావేశం ఎందుకు వేసుకుంది అనగా వేశ్య యొక్క లక్షణము సులువుగా లోపరుచుకొనుట. కానీ సులువుగా లోపరుచుకొనుట సులువైన రీతిలో ఆకర్షించుట. కానీ ఇప్పుడు వేశ్యావేశం వేసుకున్నదంటే ఎదుట వారిని సులువైన రీతిలో మోసపుచ్చుడు కొరకు, లోపరచుడు కొరకు వేశ్య వలె కనబడుచు ఉండదు అనగా సాతాను. కానీ వేశ్య వలె కనబడుతుంది కనుక ఈ వేశ్య కనుక సులువుగా లోపడుతుంది, నా అవసరం తీర్చుకుంటానని చెప్పి వారిని ఎదుర్కొనేను అనగా ఈ లోటులు కలిగినటువంటి వారు ఈ ఆకర్షతలో వారికి తెలియకుండానే వారు ఆ వేసి యొక్క ఆకర్షతలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక మాట కింద వాడతాడు ఆయన, చూడండి. వేశ్యావేశం వేసుకున్నటువంటి ఆ స్త్రీలో కనపడుచున్న, చదవండి. అంతటా వేశ్యావేశము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటే వారిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి యొద్దను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట నిలువవు. చేరి ఉన్న వారులారా, ఈ వేశ్యావేశము వేసుకున్నటువంటి స్త్రీ యొక్క పాదములు దాని ఇంట నిలువవు. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంట నిలువవు. కానీ ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఇండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఇండును. అది వారిని పట్టుకుని ముద్దు పెట్టుకుని, సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనెను, సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటుంది, నేడు నా మొక్కుబడి నేను చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొని వల్లని రాగా, నిన్ను ఎదుర్కొన వల్లని బయలుదేరగా నీవే కనబడుతుంది. కనుక నేను సమాధాన బలులు అర్పించవలసి ఉంది, కనుక ఆ బలులు అర్పించాను. అర్పించి నేను బయటకు రాగానే నువ్వే కనపడ్డావు. నేను మనసులో అనుకున్నాను అక్కడ, కానీ నేను మనసులో అనుకుని బయటకు రాగానే నువ్వే కనపడ్డావు. కనుక ఇప్పుడు ఇదేంటి చెప్పండి, కొంత చెప్పారుగా మీరు. కనుక నువ్వే కనపడుతుంది, నేను నా మొక్కుబడి చెల్లించి జస్ట్ ఇలా బయటకు రాగానే నీవే కనపడుతుంది. దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. కనుక అప్పగించాడంటే ఇక్కడ ఒక మాట, సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లా కానీ సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని ఇట్లా నేను సమాధాన బలులు అర్పించవలసి ఉంటుంది, నేను అర్పించలే, అక్కడికి వెళ్ళేసి వచ్చే కానీ నువ్వే వెంటనే నాకు ఎదురు పడ్డావు అనగానట. కాబట్టి నేను ఎదుర్కొను, కాబట్టి నేను కలుసుకొని వాళ్ళని రాగా
నిన్ను ఎదుర్కొన్న వల్ల నేను బయలుదేరగా నీవే కనబడుతుంది. నా మంచం మీద రత్న కంబళ్ళను, ఐగుప్తు వచ్చి విచిత్రం గల నార దుప్పట్లను నేను పార్చి ఉన్నాను. నా పరుపు మీద బోళం అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపతే తృప్తి పొందురాము. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది? ఎదుర్కొన్న వల్లని రాగా నువ్వే కనబడుతుంది అనగా ఈ మాట చెప్పగలనట. అతడు చేసినటువంటి పని ఏంటంటే 21, అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయిను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేతికిన వాడు సంఖ్యలలోకి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియతుకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయేను. అంటే ఇప్పుడు ఇది సులువుగా లోపరుచుకుంటుంది కనుక ఈ సులువుగా లోపడినటువంటి వారు ఏమైపోయారు? ఒక బలి పశువు వలె, ఒక పక్షి వలె అతను వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ ఒక మాట ఏంటంటే చెప్పక తప్పదు, మీకు అర్థం అవ్వాలి కనుక. పెద్దాపురంలో ఈ విధమైన చెడు పనులు కొన్ని కనపడేవి ఒకప్పుడు. అయితే చివరికి వారి యొక్క జీవితం ఎలా కనపడేదంటే, ఎవరైతే ఆమె సమస్తమని ఎకరాలు, లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టి చివరికి వాడే ఇల్లు తుడిచి, వాకిలు తుడిచి, కల్లాపేసే స్థితికి వచ్చేసాడు. కానీ పరుల చేతికిన వాడు వెళ్ళిపోవునట్లు. కానీ ఇప్పుడు లోకం యొక్క దుస్థితి ఎలా కనబడుతుంది? నువ్వు చేసేదేంటి, నీ పరిస్థితి ఏంటి అని మనం చూస్తే వేశ్యావేశం వేసుకున్నటువంటి కపటము గల ఒక స్త్రీ వారిని ఎదుర్కొనవచ్చు. కానీ ఇది వేశ్యావేశం వేసుకుంది జనములను సులువుగా లోపరుచుకున్నట వరకు. కానీ అలాగే ఈ కొంచెము నీకు పర్లేదు, నువ్వు లాసము పర్లేదు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకంటే భక్తి పనులు 3 మంది చేస్తారే తగ్గుతారు, మనం చేస్తే లోటేంటి? వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా చేస్తారు తెలుసా అనేటప్పటికి మనకేమనిపిస్తుంది? చెప్పండి, నేను పెద్దగా నేనేమి మన యొక్క అనుభవంలో కనపడుతుంది. నేను ఎవరికంటే తక్కువ? ఎవరికంటే ఎక్కువ పాపం చేశాను నేను? నిజమే, నేనెవరికంటే ఎక్కువ పాపం చేయకపోవచ్చు. ఏనుగు నీడ పెద్దది, సూది నీడ చిన్నది. ఏనుగు పెద్దది కనుక దాని నీడ పెద్దగా ఉంటుంది, సూది చిన్నది కనుక చిన్నగా ఉంటుంది. అలాగే నేను ఎవరికంటే ఎక్కువ చేశానంటే ఎక్కువ చేసినోడికి ఎక్కువ ఉంది, తక్కువ చేసినోడికి తక్కువ. కానీ తక్కువ ఉంది కనుక ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఈ స్త్రీ పరలోక రాజ్యంలో తీసుకుని అనగా వేశ్యావేశం వేసుకుని ఏం చేస్తుందంటే సులువుగా లోపరుచుకుంటుంది. కానీ సులువుగా లోపరుచుకుంటుంది కనుక దీని మాటలకు, దీని లాలలకు లోపడిన వాడు అక్కడ ఆయన అంటున్నాడు కదా, బలి పశువు వలె పశువు వదకు పోవున్నట్లు వాడు దాని వెంట. కనుక అలాగే ఈ ఆకర్షణ కనబడగానే ఎంత గొప్ప క్రైస్తవుడైనా, ఎంత గొప్ప భక్తిపరుడైనా కలిగి ఉన్న లోటు ఏంటి అంటే ఇక్కడ సులువుగా లోబడే పని. నేను సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉండగా, నేను అర్పించి తిరిగి రాగా నీవే నాకు కనబడ్డావు అంటే నీవే నాకు కనబడ్డావంటే ఇప్పుడు భక్తి పరులు అంటామా, భక్తి లేని వాళ్ళు అంటామా? ఈమెను మా సమాధాన బలి అనిపించింది కదా, కానీ బ్రొక్కుకుంది కదా, కానీ బయటకు వచ్చింది కదా, కానీ ఇప్పుడు ఎవరై ఉన్నారు అని మనం చూస్తే చేరి ఉన్నటువంటి వారులారా మనము ఎవరమై ఉన్నాం, ఏటై ఉన్నాము అని మనం చూస్తే కలవలసినటువంటి విషయం ఏంటంటే భక్తి జీవితం కనుక బాగుంది, పర్లేదు, చెడ్డోళ్ళు ఏం కాదు అనిపిస్తుంది. కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్ళింది దాన్ని? కనుక 18వ వచనం చివరి 19 చూస్తే పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను, పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అని చెబుతూ అతని తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయిను. కనుక చేరి ఉన్న వాళ్ళారా ఆయన మాట్లాడేటువంటి మాట 24 అంటాడు, నా కుమారులారా
చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. జారస్త్రీ మార్గము తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. కనుక మనకు ఉన్నటువంటి గొప్ప స్థితిని, అందుకే ఈ దేశంలో గారు మరో చోట అంటాడు, ఆయన చెప్పినటువంటి మాటలో మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వెంటాడు అంటాడు. అంటే మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వెంటాడు. అంటే ఎవరు విలువైన వారో వారి యొక్కకి శోధన బలముగా లైట్ వెలుగుతుంది కనుక పురుగులు వస్తున్నాయి. లైట్ వెలగకపోతే పురుగులు రావు. కానీ మన భక్తి జీవితంలో ఎదుగుతున్నాము కనుక మనకు శోధన అధికమవుతుంది. మనం భక్తి జీవితంలో ఒక ప్రత్యేకతగా ఉండాలనుకున్నాము కనుక లోకం మనలను నిందిస్తుంది, లోకం మనకు పేర్లు పెడుతుంది. కానీ లోకం పేర్లు పెడుతుంది కనుక నువ్వు లోకంతో ఏకమవ్వాల్సిన అవసరం లేదు. కానీ లేదు కనుక ఈ స్త్రీలో కనపడుతున్నది అనగా లోపరుచుకున్నట్టు కనపడుతుంది, కానీ లోబడేది మాత్రం కాదు కనుక ఇంకా దాని క్రిందకు వచ్చే జకర్యా గ్రంథం 5:7 మనము చూస్తే కనబడేటువంటి మాట ఏంటంటే ఒక కొలతూము కనబడుతుంది. ఏమ్మా, జకర్యా గారు దర్శనం చూస్తున్నారు. ఆయన చూసేటువంటి దర్శనంలో కనబడుతున్నటువంటి విషయం ఏమనగా, ఆయన చూస్తున్నటువంటి ఆ యొక్క దర్శనంలో ఒక దర్శనము ఒక కొల కనపడుతుంది. అంటే ఒక చెరువు లాంటిది, ఏమ్మా, ఒక నది లాంటిది. ఈ కనబడుతున్నప్పుడు అదేంటని చూడగా అది బయలు వెళ్ళు తూము అనగా నీవు నిదానించి చూసి యువతలకు వచ్చినది ఏటో కనిపెట్టు అన్నాడు. దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి ఈ దర్శనాన్ని జాగ్రత్తగా చూడు, ఇది కనిపెట్టి చూడు. మన వైపు చూడండి, ఇది కనిపెట్టి చూడు. ఈ తూములో నీరు వచ్చే దారి యువతల నుంచి చూడు, ఇందులోంచి ఏమొస్తుందంటే అవతల నుంచి యువతలు చూస్తే నీరు వస్తుంది ఈ తూములో నుండి, ఈ తోరలో నుండి, మనకు అర్థమయ్యే భాషలో. అయితే ఈ తోరలో నుండి నీరు వస్తుంది కనుక అప్పుడు ఆయన అన్నాడు, ఇది ఏమిటి అయ్యా, ఇది నాకు చూపించావు, ఇదేంటి అని అడగగానే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది బయలు వెళ్ళు తూము, మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురు అని చెబుతూ, అప్పుడు శేషము బిళ్ళను తీయగా కొలతూములో కూర్చుని ఒక స్త్రీ కనబడింది. అమ్మా, ఈ తూముకి శేషము బిళ్ళ ఒకటి మూత వేయబడింది. ఈ శేషము బిళ్ళతో మూత వేయబడింది. తూములో ఒక స్త్రీ కూర్చుంది. ఈ శేషం బిళ్ళను తీయగానే అందులో ఎవరు కనపడుతున్నారు? ఒక స్త్రీ కనపడింది. ఆ స్త్రీ బయటకు రా. అప్పుడు ఈ శేషం బిళ్ళ తీయగానే స్త్రీ కనపడింది. అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇది దోషమూర్తి అన్నారు. ఈ స్త్రీ ఎవరైనా అడగగా దోషమూర్తి అంటే, దోషమూర్తి అనగా దోషమునకు, దోషమూర్తి అనగా దోషమునకు కారకురాలు, పాపకారకుడ పవాది, పాపనై జమకయ పవాది, పాపకారకుడ పవాది, పాప ఫలితంబు నొకయ పవాది, పాప ఫలితంబు నొకయ సాప నొకయ పవాది, పాప శోధన యొకయ పవాది, పాప శాప నొకయ పవాది, ఉప
అంటే పాపం చేయడానికి కారకుడు ఎవడు? పాప నైజం ఒక అపవాది. పాప నైజం అనగా ఎడవలేనిది. కానీ పాప నైజం అనగా విడవలేనిది. అంటే పాపాన్ని చేయించేవాడు వాడే, విడవకుండా చేసేవాడు వాడే. పాప ఫలితము ఒక అపవాది. అంటే చేసిన పాపానికి తగిన ఫలితం, చేసిన పాపానికి తగిన ఫలితం అనుభవింపజేసేటట్టు చేసేవాడు కూడా ఎవడాడు? అపవాది. ఆ పాపాన్ని బట్టి శాపం అది కూడా తెచ్చేవాడు అపవాది. పాప శోధన ఒక అపవాది. ఇలాగున అన్నిటికీ కారకుడు ఎవడు? అపవాది. ఇప్పుడు దైవజనుడి యొక్క ఈ జకర్యా గారి దర్శనంలో కనబడుతున్నది ఏంటంటే ఇది దోషమూర్తి. ఈ తూములో కూర్చున్నది ఎవరంటే రహస్యం, ఎవరికి తెలియకుండా ఆ తూములో కూర్చుంది. వేశ్యాభ్యాసం వేసుకున్న స్త్రీ వల్లే ఈ కొలతూములో నీరు వచ్చే మార్గంలో కూర్చుంది. కానీ నీరు వచ్చే మార్గం అనగా ఇది కొల అనగా జనాలు. అయితే జనాల్లో నుంచి వచ్చేటువంటి ఈ దారిలో నీరు అనగా దేవుని వాక్యం. వాక్యం వినబడే చోట ఈ దయ్యం ఎలా ఉంది? రహస్యంగా లోపల కూర్చుంది. కానీ కూర్చుంది కనుక మనం దేవుని వాక్యము వినాలి అని అనుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది? దయ్యం తప్పండి. కానీ దయ్యము వాక్యాన్ని వినకుండా, విన్న వాక్యం మనసులో ఉండకుండా, మనసులో ఉన్న దాన్ని ఆచరణ చేయకుండా వీడు లోపల నుండి వాడి పని వాడు రహస్యంగా చేస్తుంటుంది దయ్యం. కానీ చేసేది కనుక ఇప్పుడు రహస్యంగా ఈ స్త్రీ వేశ్యావేశం వేసుకుని ఎలాగైతే కనబడిందో ఈ దోషమూర్తి. అందుకు మరొక ఉదాహరణ ఏంటంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి, మొదటి చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలం మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. మహావేశ్య కానీ ఇది మహావేశ్య చేయబడు తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించురి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. కానీ ఇది ఎవరు అనగా మహాపట్నం అనేటువంటి బబులోనని చెప్పబడుతుంది. అయితే భూరాజులు దానితో వ్యభిచరించినగా ఆ మహాభోగములలో అందరూ పాలివారై అందరూ ఉన్నారు. అందుకు 4వ వచనం చూడండి మరొక మాట. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకుని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినది. ఏయమైన కార్యములతో తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. అనగా స్త్రీ గొప్పగా కనబడుతుంది కనుక ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు కలిగిన వస్త్రములు, చాలా వెలగలిగిన వస్త్రాలు ధరించుకుంది. బంగారంతో అలంకరింపబడింది, రత్నములతో అలంకరింపబడినది. ఏహ్యమైన కార్యములతో అనగా అసహ్యమైన కార్యములతో అలంకరణ గొప్పగా ఉంది. కానీ దాని అంతరంగంలో ఉన్నటువంటి క్రియలేమై ఉన్నవి? అసహ్యమైన కార్యములు కనబడుతున్నవి. కానీ అసహ్యమైనటువంటి కార్యములు కనబడుతూ తాను చేయించున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండెను. సువర్ణం అనగా బంగారం. కనుక బంగారు పాత్రది కనుక రక్తవర్ణ వస్త్రాలు ధరించుకుంది. గొప్పగా కనపడుతుందా బలహీనంగా కనపడుతుందా? గొప్పగా కనపడుతుంది. కానీ గొప్పగా కనపడుతుంది కానీ దాని కార్యాలు ఎలా ఉన్నవి? కనుక మనము కొంతమందిని చూస్తూ ఉంటాం, టీవీలో వాక్యం చెప్పేవారు
వీరమ్మగారు వీరు అయ్యగారు అని కనబడేటువంటి వారిని, కానీ వారి యొక్క క్రియలు వారి యొక్క అలంకరణ చూస్తే మరొకటి కనపడుతుంది. మన పాద్రి గారు ఏం పెట్టుకోవద్దు అంటారు, గొప్పగా తయారవద్దు అంటారు. ఆ పాస్టర్ గారు చూడు ఎంత బాగా తయారయ్యారో, ఎంత బాగా లిప్స్టిక్ పూసుకున్నారో, ఏమ్మా ఎంత చక్కగా డ్రెస్ వేసుకున్నారో, ఓన్లీ టాప్ మాత్రం వేసుకున్నారు, పైన సున్ని కూడా వేసుకోలేదు. మనకే మన ఇంట్లో వాళ్ళు సున్ని వేసుకోకపోతే తిడుతున్నారు అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. కానీ ఇప్పుడు వారు చెప్పే వాక్యం మంచిదే, కానీ కార్యములు ఎలా ఉన్నవి? ఏహ్యమైనవై ఉన్నవి. కానీ ఏహ్యమైనవై ఉన్నవి కనుక ఇప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలు దాని వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో అది ఉన్నది. 6వ వచనం, మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. అమ్మా, ఈ గొప్ప స్త్రీ ఎవరి రక్తంతో మత్తులో ఉందట? 6. మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. అంటే ఈ స్త్రీ ఏం తాగింది? హతసాక్షుల రక్తము తాగి, పరిశుద్ధుల రక్తము త్రాగి మత్తుగా ఉంది. కనుక ఆ పురుషుడు ఇంటలేడు. రా మనం విందామని చెప్పి అతను తోడుకున్నప్పుడు అతడు మనగా పశువు ఒదగిపోవునట్లు వాడు ఎలాగపోయాడు. ఇది అనేక మందిని ఏకమైన కార్యములతో చక్కటి అలంకరణతో అనేకులను ఆకర్షించి ఏం చేస్తుందట? వారందరి రక్తము త్రాగి 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 మత్తులో ఉందట. కానీ మత్తులో ఉన్నది కనుక ఇప్పుడు సాతాను ఆ స్త్రీ దోషం అంటే పాపం చేయించేది, అది పాపం చేసిన తర్వాత చేసిన పాపం విడకుండా చేసేది అది, ఆ పాపాన్ని బట్టి ఫలితం వచ్చేటట్టు చేసేది అది, ఆ ఫలితాన్ని బట్టి శాపానికి గురి చేసేది అది. కానీ అన్నీ చేసి చేసి ఇప్పుడు వాళ్ళందరి రక్తం త్రాగి త్రాగి ఏమైపోయింది ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తూ అది త్రాగేదేది. మనము పరిశుద్ధులము గనక మన క్రియల ద్వారా మన రక్తాన్ని త్రాగి అది మత్తులో ఉంటుంది. పరిశుద్ధుల రక్తం త్రాగి ఒక బంగారు తల్లి ఎంత ప్రార్థన చేసినా ఆరోగ్యం వచ్చేది కాదు. కానీ రాకపోతే ప్రార్థనలో పెడితే ఆమెను గురించి చెప్పబడుతున్న మాట, ప్రభువా నీ శరీరములో నా శరీరము లేదు గనుక సాతాను నీ రక్తాన్ని త్రాగి. కానీ నీ శరీరంలో నా శరీరం లేదంటే ప్రభు సంస్కారం తీసుకోండి అని చెబుతుంటే అనేక మందికున్న గొప్ప జ్ఞానం ఏంటంటే ఎలాగూ పడితే అలాగూ తీసుకోకూడదు. ఇట్ ఇస్ రైట్. కానీ మరి నువ్వు ఎప్పుడు తీసుకుంటావు? కానీ నేను మత్తుగా ఉన్నాను కనుక, నేను చెడ్డ కార్యాల్లో ఉన్నాను కనుక నేను ఇప్పుడు తీసుకోవడానికి నేను అర్హును కాను. ఇది మంచి విషయం. కానీ నువ్వు మంచివాడు కాదని ఏమైపోతున్నావు నువ్వు? కానీ సంస్కారం మీద రండి, నూతన సంవత్సరాలు అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు, మగవాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఆడవాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు అని మనం చూస్తే ఎందుకు దూరం అయ్యారు? కనుక వారు ఆలకించి సేవించిన ఎడల వారు తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరము సుఖముగాను వెళ్ళపించరు. నోస్ట్రాడామస్ చెప్పినటువంటి ఒక మాట ఈ మధ్యకాలంలో బయటకు తీశారు. 20వ సంవత్సరం 21లో జరిగేదానికి 20వ సంవత్సరం సూచన. కానీ 20వ సంవత్సరం అంతా జనమంతా కరువులతో వ్యాధులతో నష్టపోయారు, దగ్గు ఆయాసాలతో, ఇంకా చాలా బలమైన గొడవలు యుద్ధాలు. అయితే ఇప్పుడు 21లో ఖచ్చితంగా యుద్ధాలు జరగడానికి 2 ప్రాంతాలు కనిపెడుతూ ఉన్నవాడు. కానీ ఈ యుద్ధాలు జరిగేటప్పుడు 3వ ప్రపంచ యుద్ధం బహుశా ఈ 21లోనే రావచ్చు, లేదంటే ఈ 21లో ఊహించని సంగతులు ఎన్నో జరిగి జన నష్టం బలముగా జరగవచ్చు. కానీ 20 కంటే 21 మరింత భయంకరమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది అని ఒక శాస్త్రవేత్త చెబుతుంది.
కనుక దీన్ని బట్టి యుగాంతము జరగకపోవడానికి అవకాశం ఇలా కొంచెం కొంచెంగా లైవ్ అయిపోయే పరిస్థితి. ప్రభు అన్నారు అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అయినను అంతము వెంటనే రా. మరి ఎప్పుడు వస్తుంది అంతము? ఇశ్రాయేలీలు తప్పిదము చేయగా దేవుడు ఆ తప్పిదం చేసిన వాళ్ళందరూ రాలిపోయే వరకు కూడా ఆ వాగ్దాన భూమిలోకి చేర్చలేదు. అలాగే అందరూ అంతటా మారు మనసు పొందేంత వరకు కూడా ఈ ఎఫెక్ట్లు తప్పవు జన్మలో. అందుకే నేను మొదటి నుంచి చెప్పేది, ఇక రాబోయున్న కాలం అంతా బాగుగా వచ్చే కాలం అనుకోకండి. ఈ రోజు సుఖంగా ఉన్నావా, ఈ రోజు వంటి రోజు రేపు వస్తుందని నమ్మిక లేదు. కానీ అందుకొరకు నేడని సమయం ఉన్నప్పుడే మనం దేనికి దానికి రెడీ అవ్వాలి. కానీ రేపు చేద్దాం లేని మీరు వాయిదా వేసుకున్నారా? రేపు మన పరిస్థితి రేపని ఎల్లుండని వాయిదా వేస్తారు. నేటి రాత్రికి ప్రాణం పోతే ఏమైపోతారు, మీరేమైపోతారు. ఏమ్మా కనుక చిన్నప్పుడు మా మామయ్య గారు పాడేవాడు పని కట్టుకుంది, నాకు అర్థమయ్యేది కాదు. నేను పాదిరిగా 9 వరకు తెలిసింది. కనుక రేపు మా పని వాయిదా వేస్తే ఈరోజే ఏమో ఎక్కడున్నా మరి కొద్దిసేపులో ఎవరు మేము ఆయన లెక్కల్లో ఏమైంది. కనుక అందుకొరకు ఇక్కడ ఈ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను, అత సాక్షుల యొక్క రక్తం చేతను మత్తిల్లు ఉండుట నేను సూచిస్తుంది. అందరి రక్తము త్రాగి త్రాగి బాధపెట్టి అది మత్తిల్లు ఉన్నది. కనుక అందుకొరకు సాతాను మనకు తెలియకుండానే ఇది దోషమూర్తి అనగా పాపం చేయించేది అది, పాపం చేసిన తర్వాత విడకుండా చేసేది అది. ఏంటి విడకుండా చేసేది? పాపం చేస్తాం ఓకే, చేసిన పాపాన్ని దాని పని ఎందుకు అవుతుంది? మరి ఏదో చెప్తుందని విడవకని. కనుక దాని యొక్క అర్థం ఏంటంటే కమిట్మెంట్. కనుక ఏంటి కమిట్మెంట్ అనగా, అయ్యో నేను ఇప్పుడు ఇలా చేస్తాను కనుక, ఈ కష్టకాలంలో నన్ను ఇంత ఉద్ధరించారు కనుక నేను ఇలా విడిచిపెట్టేది ఎలాగా ఏమండి? కానీ నేను విడిచిపెట్టేస్తాను అంటే ఇప్పుడు చేసిన పాపాన్ని ఏం చేస్తాడు? విడవకుండా చేస్తున్నాడు. కానీ విడవకుండా చేస్తాడంటే ఇక్కడ మనం చేసేది ఏం చేస్తామో మనకు తెలియదా? కానీ మనకు కనబడుతున్నటువంటి పాపం చేయించేది అది, చేయించిన దాన్ని విడవకుండా చేసేది అది, చేసిన దానికి తగిన ఫలితం వచ్చేటట్టు చేసేది అది. ఆ ఫలితాన్ని బట్టి ఇంకో శాపంలోకి లాక్కెళ్ళేది కూడా అది. కనుక అందుకొరకు ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ కూడా యెహోవా దృష్టికి గొప్పవాడైన వాడు అట్టి స్వాములను తప్పించుకుంటాడు. దేవుని దృష్టికి మంచివాడు. అందుకే వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి అంటారు. కానీ వేశ్య సాంగత్యం చేయడానికి రొట్టె తొనక మాత్రమే మిగిలి ఉంటుంది. కానీ రొట్టె తొనక మిగిలి ఉండును అంటే మన వాక్యాన్ని బట్టి చూస్తే జరిగే నష్టమే కానీ లాభమే ఉండదు. కనుక చేరి ఉన్న వాళ్ళ ఇదేంటయ్యా అని అడగ, ఇది దోషమూర్తి. కానీ ఇది దోషమూర్తి అనగా పాపము చేయుటకు కారకురాలు. కానీ కారకురాలు కనుక చేరి ఉన్న వాళ్ళగా మనము ఇది ఏమిటి అని మనము తెలుసుకుంటూ మనము సాతాను యొక్క మోసంలో పడకుండా ఈ స్త్రీ చేసేటువంటి పని ఏంటంటే భ్రష్టత్వం సంఘానికి కలుగజేసి ఆ భ్రష్ట స్థితిలో ఉండేటట్టుగా ఈ దయ్యము మనుషులను మోసం చేస్తుంది. అదే చెప్పే మాట ఏంటంటే ఆయన అన్నటువంటి గొప్ప మాట, భ్రష్టత్వంతో కూడినటువంటి క్రైస్తవ సంఘము అనగా మనకు తెలియకుండానే బండ మీద సర్పము చాడవలే మనలోకి ఇది ప్రవేశిస్తుంది. కానీ ఇది ప్రవేశించి ఎంతవరకు మనల్ని నడిపిస్తుందంటే మత్తిల్లి ఉండుట సూచితినంటే మన ప్రాణము వరకు అది మనలను విడిచిపెడతారు. కనుక యెరూషలేము నుండి ఎరుకోకు దిగిపోతున్న బాటసారి విషయంలో మనం చదువుకున్నాం. దొంగలు అతన్ని ఎప్పటి వరకు పట్టుకున్నారు?
పరప్రాణంతో కొట్టి విడిచిపెట్టాడు. అనగా పరప్రాణంతో, అనగా ఇక ప్రాణం పోయింది, వీడు బ్రతకుడులే అన్నంత వరకు ఎలాగైతే వారు కొట్టారో, సాతానుడు కూడా మనలను శోధించే సమయం, అది మనల్ని వశపరుచుకున్న సమయం కూడా, ఇక నీ వల్ల నా వల్ల ఏది జరగదు, ఇక నీ పని అయిపోయింది అన్నంత వరకు అది మనలను నలగొట్టక తప్పదు. అప్పుడు దేవుడు కృప చూపితే పైకి లిగుస్తాం, లేకపోతే అదే సొలొమోను అన్నమాట, నీతిమంతుడు 7 మార్లు పడి నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి తప్పించేవాడు యెహోవా. నీతిగా ఉన్నాం కనుక మనకు కలిగే శోధనలు అనేకములు. అది శోధన అయితే గొడవలేదు, కమిట్మెంట్ మాత్రం ఉండకూడదు. అందుకు చేరి ఉన్నటువంటి వారిలాగా దైవ సన్నిధిలో నిలుచున్న మనం నేర్చుకోవాల్సినది, ఈ స్త్రీ ఎలాగైతే పరలోక రాజ్యాన్ని వశపరుచుకోగలుగుతుందో, సాతానుడు కూడా మనకు తెలియకుండానే ఇది మేలుకరమైన మార్గము అని చెబుతూ, మేలుకరమైన మార్గము అని మనకు బోధిస్తూ, కీడుకరమైన మార్గంలోనికి ఇది మనలను నడిపిస్తూ ఉన్నది కనుక, బండ మీద సర్పపు జాడది, పాలులో చూడండి, అనగా మనకు తెలియకుండానే మనమందరం మంచివారు, కానీ అందులో మనకు తెలియకుండానే నాస్తికత్వం అనేది మొదలవుతుంది. మనకు తెలియకుండానే అశ్రద్ధ అనేది మొదలవుతూ ఉంటుంది. ఏంటి అశ్రద్ధ, ఏంటి నాస్తికత్వం అని మనం చూస్తే ఏంటి అంటే దీనికి సమాధానం ఉండదు. ఏంటి అని అనగా చూడడానికి చిన్న విషయం, కానీ అది పెద్దగా కనబడుతూ సంఘం, ఈరోజు క్రైస్తవ సంఘం, వాక్యం లేని సంఘాలు, సేవకుడు లేని సంఘాలు, సేవకుడు ఉన్న మా ఇష్టంతోనే మేము ఉంటాం, నీ పేరు మాకు పెట్టన్నట్టుగా ఉండేటువంటి వారు ఎందరో మనకు కనబడతారు. కానీ చేరుకున్న వారు మనము తెలుసుకోవాల్సినది, ఇది దోషమూర్తి, దోషమునకు కారకురాలు. కానీ ఇది ఎలాంటి కారకురాలు, వేశ్యావేశం వేసుకుంది, దీని యందు గొప్ప ఆకర్షణ కనబడుతుంది, నీళ్లతో ఉన్న రక్తవర్ణములతో కూడినటువంటి స్థితిలో ఉంది. కానీ ఆ పాత్ర బంగారు పాత్ర, ఈ బంగారు పాత్రగా దాని దగ్గరికి వెళితే అందులో ఏమున్నాయి, వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత, పాత్ర బంగారందే, కానీ అందులో అపవిత్రమైన కార్యాలు. కనుక ఆ పాత్రలో ఎవరైతే తాగుతారో, ఎవరైతే ఆ పాత్రను పడుతుంటారో, ఆ చెడు కార్యములు చేయువారు కనుక, అందుకొరకు దైవ సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనందరం కూడా ఈ దోషమూర్తి అనేటువంటి ఈ స్త్రీ ఎలాగైతే పాపమునకు కారకురాలై మనల్ని బాధ పెడుతూ ఉన్నాం, భ్రష్టత్వంతో కూడిన జనముల మధ్య, అనగా ఆరాధన లేని జనముల మధ్య, దేవుని భయము లేని జనముల మధ్య, అపవిత్ర కార్యములతో నిండిపోయిన జనముల మధ్య ఈ స్త్రీ యొక్క పని కనబడుతూ ఉన్నది. కనుక మనము దైవ సన్నిధిలోనికి వచ్చి ఉన్నటువంటి మనము ఆ స్త్రీ వర్షంలోనికి, ఆ స్త్రీ వశములోనికి నన్ను కోరుకుండా నన్ను కాపాడు తండ్రి అని మనము ప్రార్థన చేసుకోవాలి. నేను బయట చూస్తూ ఉంటాను, కనుక మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము చాలా పెద్ద మందిరానికి వెళ్తాము అంటారు. ఓకే, మంచి విషయం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు అంటే అక్కడ ఫలానా చోట చాలా మంచి ప్రార్థన జరుగుతుంది, మేమందరం వెళ్తున్నాం. రైట్, ఓకే. నువ్వెంత మంచి ప్రార్థనకి వెళ్ళినా ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్న ఆరాధనలు తొక్కు పెట్టుకుని వెళ్తున్నారే, ఆరాధనకి మంచిది, కానీ నువ్వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నావు అని అంటే అది దానికి ఏముంది, నీకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అనగా జనాలతో ఉన్నటువంటి బలహీనమైన విషయం ఏంటంటే, నేను వెళ్ళే మందిరం నేనేంటో తెలియకూడదు. ఏమ్మా, నేను వెళ్ళే మందిరం తెలియకూడదు, నా కార్యాలయం తెలియకూడదు. కనుక వాక్యం అనేది ఎప్పుడు హెచ్చరించేదై ఉంటుంది. కారణము వాక్యం హెచ్చరిస్తారు, వాక్యం హెచ్చరిక ఉంటే దిద్దుబాటు ఉంటుంది, హెచ్చరిక లేని చోట దిద్దుబాటు ఉండదు, దిద్దుబాటు లేని చోట మార్పు ఉండదు, మార్పు లేని చోట ఫలింపు ఉండదు.
కనుక అందుకొరకు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఆ స్త్రీ వశపరుచుకుని భ్రష్టత్వంతో ఉన్నటువంటి విషయం మనం చూస్తాం. చాలా మందిని ఉదయం లేచిన ప్రార్థన కనపడుతుంది. మొన్న చెప్పాను కదా, ఓ బంగారు ఆయన లైన్ మ్యాన్, ఆయన కరెంట్ లైన్, అతను ఎప్పుడు కూడా తాగేసేవాడు. మన మందిరమే మన దగ్గరికి వచ్చి అనుకుంటాం, ఏమండి నాన్నగారు ఆ రోజుల అవకాశం ఆయనే గొప్ప తాగుబోతాయి. ఏమండి నాన్నగారు మీరు ఎందుకు ఇలా తాగుతున్నారు ఏంటి అని అంటే, అబ్బలేదు బాబు నేను అది ఏం చేయను అని చక్కగా చెప్పాడు. ఏంటి ఎవరైనా సారా పోస్తే గ్లాస్ ఇలా పట్టుకుని అల్లుడు అల్లుడు అనుకుని తాగేస్తాను బాబు, ఏం కాదు పాపం తీసుకుని తాగుతారు. మా మంచోడా చెప్పాడా చెప్పండి, కానీ మంచోడే కదా అల్లుడు అల్లుడు ఎంత అవుతున్నారు ప్రార్థన రాబోనా. కానీ చేరి ఉన్నటువంటి వాళ్ళ ఇది మన దృష్టికి మంచిదే కావచ్చు, కానీ ప్రభు పట్ల ఇది చెడ్డ కాదు. ఇంకా మనం చూస్తే మనలను చూసిన వాడు మనల్ని బట్టి ఏమి నేర్చుకోవాలి, నిన్ను బట్టి ఏమి నేర్చుకోవాలి, నన్ను బట్టి ఏమి నేర్చుకోవాలి అని మనం చూస్తే మనము లోకం ఎదుట జ్యోతుల వలె కనబడాలని ఆయన చెబుతున్నాడు. కనుక వాక్యాన్ని బట్టి మనము ఆ స్త్రీ ఈ భ్రష్టత్వాన్ని ఎలాగైతే సంఘంలోకి ప్రవేశపెడుతుందో మనకు తెలియకుండానే మన మధ్య మన మనుషుల మధ్య ఏం కనపడుతుంది. ఊరి పేరు ఉంది కానీ మొన్న ప్రతి శుక్రవారం వాక్యం వినగానే కొందరు ఫోన్ చేస్తారు, బాబు మీరు ఎక్కడున్నారు అని అంటారు. అమ్మ ఏమ్మా చెప్పండి, చాలా కాలం టీవీలో చూసారు బాబు మిమ్మల్ని, సంతోషంగా ఉంది, ఒకసారి రారా బాబాయ్ గారు మా ఇంటికి రండి. అమ్మ మీరు వెళ్తున్నారు కదా మీ అమ్మగారు ఇదిగా అంటే వాళ్ళు అంటారు, ఏమమ్మగారు మా అమ్మగారు మేము ప్రార్థనకి వెళితే టీవీ దగ్గర అలా చూసి కూర్చొని వెళ్ళిపోతే ఈ సీరియల్ అయిపోయింది అది వెళ్ళిపోతాం పైకి గురికి పైన చర్చ కనుక కూర్చోపల వెళ్ళిపోతే ఇది అయిపోయిందా అంటే ఇప్పుడు వెళ్ళినోడికి అమ్మగారు ఏం చూపించున్నారు, ఆవిడ చూస్తుంది, ఆవిడతో పాటు వెళ్ళిన అందరూ ఇప్పుడు పైకి వెళ్ళి ఏం నేర్చుకుంటారు వాళ్ళు అంటారు. ఆవిడ టీవీ చూస్తూ కూర్చుంటే టైం అయిపోయిందా పైకి వెళ్ళి ఏం చేస్తాం బాబు చెప్పు, 1 గంట ఇదాకా పాత్ర పెట్టేస్తారు, మేము 10 గంటలకు వెళ్ళి కూర్చున్నా అంటే నీవు దృష్టి దేని మీద ఉంది. కానీ భ్రష్టత్వం అంటే కాలంగా ఉన్నది, కాలక్షేపం ఏమీ లేదు. ఏ చూస్తే మాత్రం ఏం చేస్తాం చూడొచ్చు, కానీ అందులో ఉన్న పనులు మనం చూడొచ్చు, కానీ అందులో ఉన్న పనులు మనం చేయకూడదు. మంచిది కదా. మన జానయ్య గారు చెప్పారు చక్కటి ఉపమానం ఏంటంటే, భార్య భర్తలు కన్నే కలిసి చేస్తున్నప్పుడు కాకి ఒక జాంకాయ ఎక్కడి నుంచో కింద పడుకొని తీసుకొచ్చి పెట్టింది. దాని రోత అనుకుంటే భార్య అంటుందంట, ఇవన్నీ చేసినప్పుడు ఇది తింటే తప్పేంటి ఏమ్మా. కానీ అలాగే కొన్ని కార్యాలు మనకు కనపడకపోవచ్చు, చెడు చెడే. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినది ఆయన అన్నాడు, వారు జ్ఞానము లేక నశించదురు, బాణముల చేత వారు కూలిపోదు. కానీ బాణముల చేత కూలిపోదురేంటి, ఏ సమయం ఏమయ్యిందో తెలియదు. కానీ ప్రభాను క్షమించి నీ సన్నిధికి అర్హురాలుగా నన్ను తీర్చిద్దు. గడిచిన గతం అయిపోయింది కనుక పాతదైనటువంటి ఆ పులిపిండిని ముందు తీసివేయండి అన్నాడు. కనుక ఏదైతే లోటుగా కనపడుతుందో ఆ లోటుగా ఉన్న దానిని మనం తొలగించి ఎప్పుడైతే ప్రభు ఎదుట మనం గొప్పవారిగా తీర్చిదిద్దబడతామో అప్పుడే ప్రభు మనకి గొప్ప కార్యం చేయవాడు. కనుక చేరి ఉన్న వారు దేవుని ఎదుట నిలుచున్నటువంటి మనందరము కూడా ప్రభు ఎదుట ఉండి, నాయన నీవు నాలో ఉండి ఏ వశంలోనికి నన్ను విడిపోను, నన్ను నీ వశంలోనే ఉంచు. ఒక చివరి ఉపమానం పురుషోత్తం చౌదరి గారు ఆయన జీవితం ఈ బైపాస్ రోడ్ అంతా సంచరిస్తూ దారిలో కనబడిన ప్రతి చోట అందరికీ వాక్యం చెప్పి వచ్చేవారు. వెళుతూ అలా మద్రాస్ వరకు ఇలా అనంతపురం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి అన్ని సేవ చేసేవారు. ఓ రోజు తుని మహారాజ్ గారి పాటలో కూడా వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పేవారట పురుషోత్తం చౌదరి. అంత గొప్ప ఆయనకి ఏ సాధన ఏంటంటే, ఒకరోజు అర్ధరాత్రి వేళ తుని రైల్వే స్టేషన్లో
ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదురుగుండానే ఒక ఆమె చక్కగా చలాకీగా నడిచి వెళ్తుందట. ఈమె ఎవరో ఎంత గొప్పగా ఉందని చెప్పి ఆమె వెంబడి ఈయన వెళుతున్నాడని ఆమె చురుగ్గా నడిచేస్తున్నాడు. ఆమె చురుగ్గా నడుస్తుందని ఈయన చురుగ్గా నడుస్తుంది. చివరికి ఆ సమీపంలో కొన్ని చిన్న ఇళ్ళు ఉండేవి. ఆ ఇళ్లలోకి ఇలా వెళ్ళిపోయినారు. ఆమె వెళ్ళిపోయిందని త్వరపడి ఈయన కూడా వెళ్ళిపోయి ఇలా ఆమె లోపలికి వెళ్ళి తలుపు చట్టుకు తీసేస్తుంది. ఈయన తలుపు ఇలా తాగుతాడు. వెంటనే ఆత్మ గద్దింపుతో చక్కటి పాట రాస్తాడు. వద్దు మనసా బుద్ధి కూర్చ, వద్దు మనసా బుద్ధి కూర్చ, పేరుకు పెద్ద అని ఎప్పుడైతే ఆత్మ ఆయన్ను బలముగా తాకిందో అక్కడికక్కడే ఈ పాట రాసి పాట ఆత్మతో పాడగానే ఆ లోపల తలుపు వేసేసుకున్న స్త్రీ బయటకు వచ్చి అప్పటికప్పుడే చూసా చీరిన వారుగా మనము లోటులోకి వెళ్ళిపోవాలని అనుకున్నా మనలో ఉన్న ప్రార్థనా బలం. నేను ఇదే మీకు ఎప్పుడు చెప్పాను, అయ్యగారు నేర్పింది కూడా మనకి. నీకు ప్రార్థన చేసుకోవడం ఇష్టంగా లేదా? 5 గంట మోకరించు. వాక్యం చదవాలనిపించట్లేదా? 1 గంట మోకరించు. ప్రతి సమస్యకి విరుగుడు 1 గంట మోకాడు. ఈ గంట మనం ప్రార్థన చేసుకోవడం మనం అలవర్చుకుంటే ఎలాంటి దుస్థితి మన ఎందుకు కనపడిందనో ఈ ప్రార్థనా శక్తి ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని పాపపు అంచు వరకు వెళ్ళినా అందులో దిగజారిపోకుండా బయటికి వస్తుంది. కానీ అందుకనికే మనం ప్రార్థనా పనులుగా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ అలా చూడాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు కూడా కారణం ఏంటంటే ఫలానా మంది వాళ్ళు అందరూ ప్రార్థనా పనులు అనగా ఆ ప్రార్థనా స్థితి మనలను ఏ రూపంలో మార్చాలి? 10 నిమిషాలు ఖాళీ ఉంటే ఎవరితో ఫోన్లో మాట్లాడదామా, ఎవరింటికన్నా పోదామా, ఇవి మంచి నైజం కాదు. ప్రార్థనా పనులైన ప్రార్థనకు వచ్చే విశ్వాసాలకు ఉండాల్సిన పనులు 2 పనులు. అది నీ జీవన విధానంతో కూడిన పని. రెండవది ఆయన చెంత కూర్చుండే పని. ఈ 2 పనులు తప్పితే మరొక పని ఉండడం అనవసరం. మనుషులు ఎవరితో మాట్లాడే కంటే నా ప్రభుత్వం నేను మాట్లాడుకుంటాను. దేవుడు నాకు ఈ ఖాళీ ఇచ్చాడు, నా ప్రభుత్వం నేను మాట్లాడతాను అని నువ్వు ఆయన దగ్గర కూర్చొని నువ్వు అలవాటు చేసుకుంటే ఆయన మన దగ్గర కూర్చుంటాడు. ఈ ప్రార్థన స్థితి నిన్ను ఎందులో నుంచి బయటకు రావాలో, ఏ రూపంలోంచి బయటకు రావాలో దేవుడే నేర్పిస్తాడు. రాత్రి మనతో వచ్చిన సుజీ గారు ఓ సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, మన సోని వాళ్ళ ఇంటి దగ్గర పోయిన వారం బండి పెట్టేశాను. అయితే నేను అటు వస్తూ వైజాగ్ నుండి వస్తూ ఆ బండి తీసుకుని లోపల రోళ్ళగడ్డ దగ్గర సీతారాం ఏదో ఉంది, ఆ ఊరు క్రిస్మస్ కల్లా అక్కడికి వెళదామని నేను అలా వచ్చేటప్పటికి ఇలా ఫోన్ చేయకుండా వచ్చేటప్పటికి వీళ్ళు ఎక్కడో వేరే ఊరు వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేస్తే అయ్యారు మేము వైజాగ్లో ఉన్నామంటున్నాడు. అయ్యో ప్రభు అంటే అని మా తమ్ముడు ఉంటాడండి అన్న సోని. నేను అనుకున్నా తమ్ముడు ఇంటికాడ ఉన్నాడేమో, పర్లేదని ధైర్యంగా వచ్చేస్తాను. ఏలాస్త్రం బస్సు డైరెక్ట్గా ఎక్కిన బస్సు కేడిపేటలో దిగేస్తాను. తీరా ఆడు ఫోన్ చేస్తే వచ్చి ఆడ రత్నంగా తీసుకుపోతున్నాడు సోని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. మరి అక్కడికి ఎందుకు రా అంటే అక్క మిమ్మల్ని అందాక ఇక్కడ వచ్చమన్నదని మీరు వచ్చి వస్తున్నాను అని. మరి నా బండి అక్కడ ఉంది కదంటే బండి తాళాలు ఇంట్లో ఉన్నాయండి, ఇంట్లో ఉన్న 2 తాళాలు అది పట్టుకున్నాడు. చాలా బాగుందా అని సరే కారు ఇక్కడ దిగేస్తానండి. ఇక్కడ ఎలా దిగేస్తానంటే నేను వేరే చోటకి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతానంటే మీరు వెళ్ళాలంటే ఇంకా 2 గంటలు పడుతుంది కనుక ఇప్పుడైనా ఇంటికి రావాలంటే వద్దు, నా కోసం ప్రభు ఏదో సమకూరుతాడు లేదా, నష్టమేమి లేదు, నువ్వేం ఫీల్ అవుతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని దిగేసి అక్కడ బస్ ఎక్కి మన సుజీ గారికి ఫోన్ చేశాను. ఇక్కడ క్రిస్మస్ ఉంది రా. సరే అయితే మాకు 10 నిమిషాల్లో చేస్తానని వెంటనే ఫోన్ చేశాను. నేను వస్తున్నానండి. తీరా కొయ్యూరు బస్ ఎక్కి కాకరపాడు దిగి, కాకరపాడు ఒక లారీ ఎక్కి రాజోమింగ్ దిగి, ఇక రాజోమింగ్ నుంచి ఏమి అక్కలు అర్థం కాకపోతే మరలా అటు నుండి వచ్చిన బస్సే వచ్చింది. వచ్చిన తర్వాత ఈ లోపల ఆయన ఫోన్ చేశారు. జడ్డింగ్ పాస్టర్ గారికి ఫోన్ చేస్తే
ఆయన ఉన్నాడు, ఇక్కడ మా బండి పట్టుకెళ్ళిపోతుంది కానీ ఇంటికి వచ్చేయండి అన్నారు పాస్టర్ గారు. అమ్మ మీ బండి పట్టుకెళ్ళడం బాగానే ఉంటుంది కానీ మరలా తిరిగి మరలా మీ దగ్గరికి రావాలా, పని నా వల్ల అవుతూ వెళ్ళడమే కానీ మళ్ళీ ఏదన్నా అవుతుంది నాకు తెలియదు అని చెబుతూ చలి ఎక్కువగా ఉంది కనుక నాకు జర్కిన్ కూడా లేదమ్మా అని మరి ఏం చేస్తాడో ఆలోచించండి, లేకపోతే రమ్మంటే వస్తున్నాం అన్నాడు. ఈ లోపు మన సుజీ గారు నేను వస్తున్నానండి అన్నాడు. అని మరి మీరు ఎక్కడున్నారు అంటే అన్నవరాన్ని దిగి అక్కడ ఏదో పట్టుకుని రావాలి, లేదంటే మనవాడు ఎవరికైనా ఫోన్ చేస్తారులే అన్నా. అంటే నెపం లేకుండా జడ్డింగ్ అన్నవాళ్ళు మనకు ఒక కుర్రాడు ఉంటాడు, ఒరే నాయన బండి ఏదో సమకూర్చురంటే అయ్యగారు నా బండి వేరే వాళ్ళు ఎట్టుకెళ్ళారు, ఎవరికైనా బండి తయారు చేస్తారు రండి అన్న. సరే ఆ డైరీ మీద వచ్చేటాడికి ఈయన ఫోన్ చేసి ఏమన్నాడంటే నేనే వచ్చేస్తున్నాను అన్నాడు ఇక్కడి నుంచి. ఆయన సీతారాం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడ తీసుకురావడం అయినా బాగుంటుందా ఏమండి? కనుక పాస్టర్ గారు మమ్మల్ని ఎలా వాడుకుంటున్నారంటారు అని భయపడి వద్దులే మీరు అక్కడ ఉన్నాను, దేవుడు ఏదో నాకు కోసం సమకూరుస్తాడులేండి అన్నాను. ఎందుకు నేనే వచ్చేస్తున్నానంటే వచ్చేయండి అన్న అని మనసులో అనుకున్నాను. నేనేమో ఇంకొకటి రమ్మని చెప్పాను, కానీ అది చెప్పింది నేను మన శాఖలో ఎవరికైనా ఫోన్ చేసినా బాగుండేదేమో, ఆయన రమ్మంటున్నాను అని అనుకుని ఆయన ఎందుకు అతనే వస్తానన్నాడు కదా మన ఎందుకు ఇబ్బంది పడడం తెలుసు. నేను వచ్చి నాకంటే ముందు అన్నవరంలో ఉన్నాడు ఆయన, తీసుకొచ్చాం 7కి వచ్చాం. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 9:30 అంతా అయింది క్రిస్మస్ రాత్రి. ఓపికలు భోంచేసి అలా కార్యక్రమం జరిగించుకుంటూనే ఉంటాను. మొత్తం ఎక్కడ ఎదురునగర్ సెంటర్కి 4 కుర్రోళ్ళు పంపారట. చూసి టైం అయిపోయింది, అయ్యగారు రాలేమనుకుని ఆడలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన పరీక్షలో మేము వెళ్ళి కార్యక్రమం చేసేస్తాం. వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, భోజనం చూసినాడు, పాస్టర్ గారు ఈరోజు మీకు విషయం చెప్పాలి. ఏంటి అని? మీరు నన్ను వాక్యం చెప్పమనకండి, దేవుడు నన్ను ఈరోజు వాక్యం చెప్పడానికి పంపలేదు, మిమ్మల్ని తీసుకురావడమే మీ పని అని చెప్పారు నాకు. కానీ అందుకే నేను వచ్చాను, ఇక నా పని ఏం లేదు, మీరే చేసేసుకున్నాను. ఇదేంటండి అంటే ఏమో నాకేం తెలుసు, మిమ్మల్ని తీసుకురావడానికే రమ్మన్నారు ఇక్కడికి వచ్చి. అంటే నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి క్రిస్మస్ తీసుకెళ్ళాలి, దేవుడే ఇక్కడి నుంచి రప్పించాడు. నాకు అనిపించి ఏంటి ఇక్కడి నుంచి రప్పించాడు, వీళ్ళు ఎవరు లేరా? నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సరే వచ్చాడు లేట్ అయింది, మన వాళ్ళకి ముందు చెప్పారు కానీ మళ్ళీ అప్పటికప్పటికి ఎవరైనా ఉండదు, నేను వచ్చిందే లేట్ అని. ఎక్కడ 8:30 వెళ్తే ఆయనకి అంత దూరం తెలియదు. రాయపల్లి వరకనే మనం వెళ్ళాం. చూసుకెళ్తే రోడ్డు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా కనపడ్డాయి. ఏమన్నా ఇంత దూరం అంటే నేను అన్నాను, నువ్వు లేకపోతే ఈరోజు పండగ లేదు. వాళ్ళ ప్రార్థనకి దేవుడు నీకు చెప్పాడు, దేవుడు నన్ను ఎంతవరకు తీసుకొచ్చాడు అంటే మనకి అవసరము అని అన్నప్పుడు ఏం చేయగలరు దేవుడు? మన నిరాశ పడవలసింది ఏమీ లేదు. కనుక మన మార్గంలో ఆయన ఇష్టానికి మనం అప్పగించుకున్నప్పుడు ఎవరిని ఎక్కడ సిద్ధం చేయాలో ఆయనే సిద్ధం చేస్తాడు. అరణ్యంలో దేవుడు ఆహారంను కురిపించగలరా అంటారు. ఆయనకి ఇష్టమైతే అరణ్యంలోనేంటి ఎడారిలో కూడా మనకి ఫ్రిజ్ వాటర్ దొరుకుతుంది. ఆయన కృప మన మీద ఉంది. అదే వాక్యం చెప్పింది, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. జీవమే గొప్పది, కానీ ఆ జీవం ఉండాలంటే ఏముండాలి? కృప ఉండాలి. కనుక అందుకొరకు దేవుని బిడ్డలారా, భ్రష్టత్వంతో కూడిన మనుషుల వైపు, లోటులు ఉన్న వారి వైపు మీరు చూడకుండా ప్రభు వైపే మనం చూసిన రోజున ప్రభు అన్ని కార్యములు చేయగలరు. అట్టి గొప్ప స్థితి ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. మోకరించండి. కృప కలిగిన తండ్రి, మీకు అనేక వందనములు. నీ సహాయం చేత, నీ కనికరం చేత నాయనా మీరు అనుగ్రహించిన ఈ మేలు నమస్కరించు, దీవించు నాయన. మీకు స్తోత్రం. భ్రష్టత్వంతో కూడి కార్యములు ఎన్నో లోకంలో కనబడుతున్నవి. అట్టి కార్యాలు మా ఎందుకు కనబడనివ్వద్దు, మాలో కనబడనివ్వద్దు. అవి మమ్మల్ని తాకుకున్నట్లు మేము విన్న భక్తుల వరుసలో నీ ప్రార్థనా బలముతో అన్నిటినీ జయించి ఈ మన్య ప్రాంతంలో నీ ఏర్పాటుని ఎత్తి చూపించడం విశాలమైన పరిస్థితి ఈ వాక్యం ద్వారా మాకిచ్చి మహిమనందుమని తోటి యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం, పాలు సమర్పణ చేసుకుందాం. మా పాలు సమర్పణ చేసుకుందాం. చూడండి.